ఈ హ్యాండ్ డిజైన్ మాత్రం కావాలని నేనైతే అస్సలు పెట్టలేదు. చీరలో బ్లౌజ్ పీస్ తీస్తుంటే క్రాసు ఎక్కువ రావడం వల్ల చీరలో ముక్క కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. దాన్ని వేస్ట్ చేయనీయకుండా నేనైతే ఇలాగా హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని అంతా పెట్టేసి కొంచెం క్రాస్గా కట్ చేసి దాన్ని అంచులు జిగ్జాగ్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇలా 1.5 ఇంచులు పైకి ఉండేలాగా పెట్టేసుకొని మనకి ఎక్కడి నుంచి అయితే చంక దగ్గర ఖర్చుకి మార్కింగ్ చేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకున్నాను. ఎక్కడైతే మనం ఇలా స్టార్ట్ చేస్తున్నామో తర్వాత అదే దగ్గర ఎండ్ అయ్యేలాగా చూసుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి, ఖర్చుల దగ్గర ఆపేసాను అనమాట. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేశాను. ఈ సింపుల్ శారీస్కి ఇలా ఉంటే బాగుంటుందేమో అని నేను కుట్టాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం నచ్చిందని చెప్పేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.